యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై కేసు నమోదైంది. అన్వేష్ పై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అక్రమ బెట్టింగ్ యాప్ల గురించి అన్వేష్ పోరాటం చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా అన్వేష్ వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో కొన్ని బెట్టింగ్ యాప్స్ గురించి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు హైయర్ అఫీషియల్స్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అక్రమ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వారిపై అన్వేష్ వీడియోలు చేస్తున్నాడు. అయితే తన వీడియోలో తెలంగాణ డీజీపీ జితేందర్ పైన వీడియోలు చేశాడు. అలాగే మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డిపై కూడా అన్వేష్ వీడియోలు చేశాడు. మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్లో దానకిషోర్, వికాస్ రాజ్ పై కూడా ఆరోపణలు చేశారు. 300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు అని అన్వేష్ ఆరోపించారు. ఆ తర్వాత మళ్ళీ అన్వేష్ గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్, ఈ రకమైన గేమ్స్ ఉంటాయి అంటూ మళ్ళీ కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే బెట్టింగ్ యాప్ల గురించి అన్వేష్ పోరాటం చేస్తున్న సమయంలో సెలబ్రిటీలతో పాటు తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల గురించి కూడా అన్వేష్ వ్యాఖ్యలు చేయడం, వీడియోస్ చేయడంపై తెలంగాణ పోలీసులు అన్వేష్పై సుమోటోగా కేసు నమోదు చేశారు. డిజిటల్ ఫార్మాట్లో అన్వేష్కి నోటీసులు కూడా పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.